కేసీఆర్ సారు రాజకీయంలకు దూరం కాబోతున్నాడన్న వార్త సోషల్ మీడియాను గట్టిగానే షేక్ చేస్తున్నది. ఏమయ్యా రాత్రి దాగింది దిగలేదా, పిచ్చ పిచ్చ మాట్లాడుతున్నావు ఏంది, తల ఎట్లున్నది ఒళ్ళు ఎట్లున్నది అని చెప్పి అమ్మతోడు నా మీదకి గరానికి రాకుండా ఈ మాట నేనంటలేను. చాలా మంది బీఆర్ఎస్లో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు లోపల చెవులు కోరుకుంటున్న మాట అంట. మరి ఉన్నట్టుండి కేసీఆర్ సారు ఎందుకు పార్టీకి దూరంగా ఉంటున్నాడు, రాజకీయంలకేంచే దూరంగా పోవాలని ఎందుకు అనుకుంటున్నాడో వార్త నాకైతే పురాగా తెలియదు, మీకోసానికి అని తీసుకొచ్చిన కాబట్టి చూడండి. ఇక తెలంగాణ మాజీ సీఎం ఉన్నాడు కదా మన కేసీఆర్ సార్కు ఈ మధ్య కాలంలో కాలం కలిసెత్తలేదు, టైం అసలుకే మంచిగా లేదు. ఏ పని ముందర వేసుకున్నా కూడా 1కి 10 మాటల పని వెనకకే మల్లుతున్నాయి. చుట్టుముట్టు కేసులు చుట్టి కేసీఆర్ సార్ను వాళ్ళ ఫ్యామిలీని బీఆర్ఎస్ పార్టీని హతలాకుతలం చేస్తున్నది. ఇక ఇవన్నిటి గురించి బాగా పరిశీలన చేసి ఆలోచన చేసినటువంటి కేసీఆర్ సారు మనం ఇక రాజకీయాలకు జరంతా దూరం అయితే మంచిగా ఉంటది అనే వార్త ఏదైతే ఉన్నదో సోషల్ మీడియాలో గట్టిగానే వినబడుతున్నది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో బీఆర్ఎస్ పార్టీని కానీ లేకపోతే అందులో ఉన్నటువంటి ముఖ్యమైన నాయకుల ముచ్చట్లలో ఎటువంటి కేసులు కానీ ఎవరు ఎటువంటి వాదనలు పెట్టినా లేకపోతే గుడ్డగాల్సి ముఖం మీద ఎత్తున్నారనే ఆలోచనలకు వచ్చినా సుతం కేసీఆర్ సారు యాడ రియాక్ట్ అయితలేడు, ఏ మాట మాట్లాడతలేడు, గప్చూపున సప్పుడు దాకా ఉంటున్నాడు. అసలు కేసీఆర్ సార్ నైజమే అది కాదు. ఏదన్నా తప్పని తెలిసినా ఎవరన్నా మన ముంగట మాట్లాడినా కాని మాటను అబద్ధాలని ఏమైనా చెప్పినా లేకపోతే ఏదన్నా లేని పోకడ అబద్ధపు ప్రచారం ఏదన్నా అయినా కూడా కరాఖండిగా మైకుల ముందరకు వచ్చి అదంతా పచ్చి అభూత కల్పన అని చెప్పి అరచేతుల వైకుంఠమని రకరకాల ఆయన తాలూకా బాడీ లాంగ్వేజ్ తోటి అనేక రకాల మాటల తూటాలతోటి కడుపుబ్బా నవ్విచేటట్టు కాంట్రవర్సీ సెటైర్లు వేసుకుంటా కేసీఆర్ సార్ మీటింగ్ రసవత్తరంగా నడుతుండే. అసలు ఆయన చెప్పే కంటెంట్ కంటే ఆయన మాట్లాడే కామెడీ పంచులకే చాలా మంది జర్నలిస్టులే కాదు టోటల్ తెలంగాణ పబ్లిక్ తో పాటు ఆంధ్ర పబ్లిక్ కూడా మస్తు ఇంట్రెస్టింగ్ గా కేసీఆర్ సార్ మాట్లాడే లైవ్ కాన్సెప్ట్లను మీటింగ్లను ఆసక్తిగా చూస్తుంటారు, ఇంటుంటారు. మరి ఇన్నేళ్ల రాజకీయ చరిత్రలలో కేసీఆర్ సార్ ఇంత మౌనంగా ఏనాడు ఉండలేదు. మరి ఇప్పుడు మౌనంగా ఉంటున్నాడనంటే బీఆర్ఎస్ పార్టీలో గుట్టు సప్పుడు కాకుండా వినబడుతున్న మాట ఏందయ్యి అంటే, నాకు ఇప్పటికే 70 సంవత్సరాలు దాటిపోతున్నాయి, అనవసరంగా నేను ఎందుకు ఆవేశపడాలి, అనారోగ్య సమస్యలను నేను ఎందుకు తెచ్చుకోవాలి, ఉన్న కాడికి ఉన్నది దేవుడిచ్చింది నాకు చాన్నే ఎక్కువ, నిమ్మతంగా ఇంత తిని సపదాకా ఉంటే అయిపోతుంది. ఈ రాజకీయ రొచ్చులల్లో ఇంకా ఇన్నేళ్లు తల మునకలయ్యి జీవితాన్ని పనంగా పెట్టి తెలంగాణను సాధించుకున్నా. ఇంకా నేను గొప్పగా చేసేది ఇంతకంటే కీర్తి కిరీటం ఏముంటది, దానికి తోడు నా వయసు కూడా సహకారం చేస్తలేదు. ఇక నా బాధ్యతలను ఎవరికన్నా అంటే కేటీ రామారావు సార్కో కవితకో అప్ప చెప్తే ఇక జరిగేది జరగక మానదు, మనం ఏదో ఒక ప్రేక్షక పాత్ర వహిస్తే మంచిగా ఉంటుందని ఆలోచనలో కూడా కేసీఆర్ సార్ ఉన్నాడనే మాట ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులల్లో సోషల్ మీడియాలో తిరుగుతున్నటువంటి చక్కర్ల ముచ్చట. ఇంకో పక్కన కవితక్క గోల్డెన్ సాపుడు ఉన్నది కదా, ఉత్తరం రాసిన ముచ్చట్ల లేకపోతే జాగృతి ఆఫీసు కొత్తగా స్టార్ట్ చేసిందని, తర్వాత కేటీ రామారావు సార్కు కవితక్కకు పొసుగుతలేదని, పార్టీల దయ్యాలున్నారని అన్ని ముచ్చట్లల్లో మనకి ఎందుకు వచ్చినా తలకాయ నొప్పి. ఇప్పటిదాకా రాజకీయంలో ఎంత పోరాటాలు చేయాలి, ఎన్ని ఉద్యమాలు చేయాలి, ఎంత మందితోటి ఎట్లా ఫైట్ చేయాలను చేసిన కదా, ఇంకా నా శక్తికి మించి నా వయసును దాటుకొని నేను ఎందుకు అంత రిస్క్ తీసుకోవాలనే ఆలోచనలో కేసీఆర్ సార్ చాలా నిదానమైందనే ఆలోచనలు పుకార్లు మాత్రం గట్టిగానే వినబడుతున్నాయ్యా చాలా సోషల్ మీడియాలల్లా. కాకపోతే ఇంకొంతమంది ఏమంటున్నారంటే, తెలివైనోడు ఎప్పుడు కూడా సమస్యలు చుట్టుముట్టినప్పుడే మౌనంగా ఉంటాడు, సింహం 4 అడుగులు వెనక కేసిందంటే భయపడి కాదు, ఒక వ్యూహంతో కేసీఆర్ సారు రాబోయే రోజులల్లా గట్టి ఆలోచనలతోటే రచన చేస్తున్నాడు, రాజకీయ చదరంగంలలో పావులు కలిపి అందరికీ సిక్కు పెట్టేటట్టుగానే కేసీఆర్ సారు మౌనం వహిస్తున్నాడు తప్ప రాజకీయాల నుంచి పక్కకు పోయే ఆలోచన కేసీఆర్ సార్కి ఎందుకు ఉంటది, ఉండదు. కష్టపడి పోరాడి ఉద్యమాలు చేసి సాధించుకున్న తెలంగాణ అట్లా కళ్ళ ముంగట ఆగమైతున్నదని కేసీఆర్ సార్కు తెలిస్తే సపదాకా ఉంటాడని ఎట్లా అనుకుంటున్నారు అని చెప్పి ఇంకొంతమంది చెప్తున్నారు. ఏదేమైనా ఇప్పుడైతే పత్తానికి కేసీఆర్ సారు మౌనంగా ఉన్నాడు కదా, ఇక దీని గురించి స్వయంగా కేసీఆర్ సారే నోరిపి చెప్తే తప్ప నిజం అనేది ఎవరికి తెలియదయ్యా.